జాబ్ లేక ఇబ్బంది పడుతున్నారా? అయితే మెడికల్ కోడింగ్ మీకు మంచి ఆప్షన్. వెంటనే కాల్ చేసి కోర్సులో జాయిన్ అవ్వండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఫ్యామిలీ కౌన్సిలర్ రజనీ రామ గారు. నమస్తే మ్యామ్. నమస్తే నవీన. మేడం, ఒక భార్య అడుగుతున్న ప్రశ్న, ఇద్దరం జాబ్ చేస్తున్నాము, వైఫ్ అండ్ హస్బెండ్. మేము ముగ్గురు పిల్లలు, మాకు పిల్లల్ని చూసుకోవడం, స్కూల్కి పంపడం, వాళ్ళ యాక్టివిటీస్ చేయడం, మళ్ళీ రాగానే అవి రెడీ చేయడం, మళ్ళీ మేము జాబ్స్కి వెళ్ళడం, ఇదే సరిపోతుంది. మా ఇద్దరికి కలవడానికి టైం ఉండటం లేదు, అసలు మాట్లాడడానికి టైం ఉండట్లేదు, ఒకరినొకరిని చూసుకోవడానికి కూడా టైం ఉండట్లేదు. మాకు మేమిద్దరం దూరం అయిపోతున్నాం అనేది నాకు అర్థమవుతుంది. సో నేను ఇప్పుడు ఏం చేయాలని చెప్పేసి ఆ భార్య అడుగుతుంది. దీనికి మీరు ఇచ్చే ఆన్సర్ ఏముంటుంది? కష్టమేనండి. ఒక్కొక్కరికి నైట్ డ్యూటీ, ఒక్కొక్కరు డే డ్యూటీలు ఉంటాయి. అలాంటప్పుడు కూడా ఇంకా కష్టం అవుతుంది. కానీ లైఫ్ మరి వాళ్ళు ఎన్నుకున్న మార్గం, ఇద్దరూ జాబ్ చేయందే నడవదు. పిల్లలకి స్కూల్ ఫీజులే లక్షల్లో ఉంటున్నాయి. పిల్లలకి చదివించుకోవాలి. కాకపోతే ఏంటంటే వాళ్ళు కూడా ఉపాయం ఆలోచించుకోవాలి, కూర్చొని మాట్లాడుకోవాలి. ఏదో ఒక వీకెండ్ టైం ఉంటుంది కదా, అప్పుడైనా సరే కూర్చొని మాట్లాడుకోవాలి. మనం చాలా చెప్పాం ఇలాంటివి, రిలేషన్షిప్ మీరు ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఇలా చేసుకోండి, ఉపాయాలు కూడా చాలా చెప్పాం మనం. మరి అవన్నీ చూస్తున్నట్టయితే కనుక వాళ్ళు ఫాలో అయితే కొంత సమస్య తగ్గుతుంది. ఇంకొకటి ఏంటంటే పిల్లలు మరీ చిన్నవాళ్ళు అయితే కొంచెం ఎవరి హెల్ప్ అయినా తీసుకోవాల్సి ఉంటుంది. లేదు అని అంటే అప్పుడప్పుడు వాళ్ళకి దగ్గర కూర్చోబెట్టుకొని మంచి చెడ్డ చెప్పి ఇలా ఉండాలని నేర్పుకుంటూ ఉండాలి. అప్పుడు కొంచెం భయం కూడా తగ్గుతుంది వీళ్ళకి, కొంచెం భరోసా. ఇంకొంచెం పెద్ద పిల్లలు అనుకోండి, వాళ్ళకి ట్రైనింగ్ అనేది ఇస్తూ ఉండాలి వీళ్ళు. అంటే ఇంట్లో వాళ్ళ పనులు వాళ్ళు ఎలా చేసుకోవాలి, ప్రతిదానికి మదర్ కోసం వెయిట్ చేయకుండా. ఇప్పుడు చిన్న పిల్లలు కూడా కొంతమంది 9 years 10 years ఉన్న వాళ్ళు కూడా రైస్ వండగలుగుతున్నారు, కొంచెం పాలు ఎచ్చపెట్టుకోగలగటము, ఇలా చిన్న చిన్న పనులు చేస్తున్నారు. నేను చూశాను కొన్ని చోట్ల. 10 years పాప వంట చేస్తుందని నిన్ననే చెప్పారు. ఏంటంటే టమాటా పప్పు, బీరకాయ కూర చేసిందంట. మాకు టేస్ట్ కూడా చూపించారు. నేను చాలా ఆశ్చర్యపోయి, ఈ రోజుల్లో మనం ఇన్ని క్లాసులు చెప్పుకుంటున్నాము, మరి అలాంటి పిల్లలు కూడా ఉన్నారు. కాబట్టి అలవాటు చేయాలండి. అలవాటు చేయకపోతే ఇదిగో ఇలాంటి సమస్యలు చాలా వస్తాయి. వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటుంటే అప్పుడప్పుడు చిన్న చిన్నగా అన్న ఒక ఆమ్లెట్ అని, కొంచెం రైస్ వండుకోవడము, పెరుగు తోడబెట్టుకోవడం, పాలు కాచుకుని తాగడము, రోటీ చేసుకోవడం, చిన్న చిన్న పనులు ఈజీగా వస్తాయి. ఎలా అన్నా చేయనివ్వండి. అదేదో బ్యూటిఫుల్గా డిజైనబుల్గా రావాలని అనుకోవాల్సిన అవసరం లేదు. ఫస్ట్ అట్లా నేర్పుతూ ఉంటే చేసుకోగలిగితే చాలు ఫస్ట్. అలా వాళ్ళ పనులు అంటే ఒక్క ఫుడ్ అని కాదు, వాళ్ళ బట్టలు వాళ్ళు మడతలు పెట్టుకోవడము, వాళ్ళ బుక్స్ వాళ్ళు సర్దుకోవడము, హోంవర్క్లు వాళ్ళకే వాళ్ళు కూర్చొని చేసేటట్టు, ఇవన్నీ కూడా అలవాటు చేయాలి. ఒకవైపు నుంచి నేను చెప్తున్నా. అలాగే హస్బెండ్ ఉన్నారనుకోండి, ఇద్దరు కలిసి అనుకోవాలి, రోజులో ఏదో ఒక టైంలో మనం స్పెండ్ చేయాలి అని వాళ్ళు అనుకుంటే అది అవుతుందండి. ఒక ఎంప్లాయీస్ ఇద్దరు, వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు ఆఫీస్లో కలుసుకుంటారండి. టైం లేదు వీళ్ళకి. టైం లేనప్పుడు ఏం చేస్తున్నారు, ఆఫీస్లో లంచ్ అవర్లో కలుస్తున్నారు ఇద్దరు కలిసి. అక్కడ ఒక గంట సేపు కూర్చొని తింటూ మరి ఏంటి మన లైఫ్, ఇంట్లో విషయాలు కానీ, నెక్స్ట్ ప్రోగ్రామ్స్ ఏమైనా ఉన్నా కానీ వాటన్నిటి గురించి కూడా ఒక గంట సేపు రోజు మాట్లాడుకున్నట్టేగా లంచ్ బ్రేక్లో. ఇంకా అంటే ఫ్రెండ్స్తో స్పెండ్ చేయకుండా, ఫ్రెండ్స్తో కొలీగ్స్తో, ఫ్రెండ్సే కొలీగ్సే ఫ్రెండ్స్ కదా, వాళ్ళతో మిగతా టైం అంతా ఆఫీస్లో వాళ్ళతోనే ఉంటారుగా, వాళ్ళతో మాట్లాడుకోవాల్సిన విషయాలు మిగతా టైం అంతా వాళ్ళతోనే. కాబట్టి ఆ 1 hour మనం ఇలా కలవాలి అని చెప్పి ఆ లంచ్ టైంలో ఇద్దరు కలిసేవారండి. అంటే వాళ్ళకి కొంచెం ఆఫీసులు పక్క పక్కనే బాగుంది. కొంచెం దూరంగా ఉందనుకోండి, మీరు వాళ్ళ వీలుని బట్టి వాళ్ళు మార్చుకుంటూ ఉండాలి. ఆ టైం ఎలా మనం స్పెండ్ చేయాలి, ఎలా దాన్ని వాడుకోవాలి అని చెప్పి వాళ్ళు ప్లాన్ చేసుకోవాలి. ఒకళ్ళు చెప్తే జరిగేది కాదు అది, ఎవరిది వాళ్ళకే తెలుస్తుంది. అట్లా వీలు చూసుకుని వీలు చేసుకుని దాన్ని మనం నడుచుకోవాలన్నమాట, మనం స్పెండ్ చేయగలగాలి ఆ రకంగా. అలాగే సాయంత్రం ఏ టైంకి ఇంటికి వస్తే ఆ టైం అందరూ కలిసి కూర్చొని మాట్లాడుకునేటట్టు, కాసేపు సరదాగా ఏదన్నా టీవీ చూసుకోవచ్చు, కాసేపు వాకింగ్ చేయొచ్చు అందరూ కలిసి బయట. అంటే మనసుకి ఆహ్లాదంగా, మనసు మానసిక వికాసంగా కూడా ఉంటుంది. అది కొంచెం సేపు గడిపినా సరే ఆ హ్యాపీనెస్ అనేది బూస్ట్ లాగా పనిచేస్తుంది. అది మరి వీళ్ళు అర్థం చేసుకోవట్లేదా అని అనిపిస్తుంది. టైం ఉండట్లేదు, అసలు కలుసుకోవట్లేదు, కలిసి తినట్లేదు అని అంటే దాన్ని కొంచెం మార్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. వాళ్ళ ఉద్యోగాలు ఏంటో, వాళ్ళ టైమింగ్స్ ఏంటో వాళ్ళకే తెలుసు, మనకు తెలియదు. కాబట్టి ఎవరి ఉద్యోగం ఎలా ఉందో, ఎవరి టైమింగ్స్ ఎలా ఉన్నాయో దాని ప్రకారం వాళ్ళు ప్లాన్ చేసుకోవాలి. డేని ప్లాన్ చేసుకోవాలి. లేక పొద్దున్నే టైం ఉందనుకోండి 9-10 వరకు,
ఒకవేళ జాబ్ చేసే వాళ్ళందరూ 5-6కి లెగవాల్సింది. పిల్లల్ని ఫస్ట్ స్కూల్కి పంపించాలి, తర్వాత వీళ్ళు రెడీ అయ్యి ఆఫీసులకి వెళ్ళాలి. ఒకటే ఆఫీస్ అయితే ఓకే, 2 ఆఫీసులు అయితే 2 దారుల్లో వెళ్ళాల్సి వస్తుంది, లేదా డ్రాప్ చేసి వెళ్ళాల్సి వస్తుంది. ఇలా ఎలా ఉన్నా సరే స్కెడ్యూల్ వీళ్ళు ఆలోచించుకుని ఒక ప్లాన్ చేసుకుని పొద్దున్నే లేచి ఆ టైంలో ఇద్దరు కలిసి ఏదో ఒక పని చేసుకుంటూ, మగవాళ్ళు చాలామంది ఏం చేస్తారు, ఖాళీగా కూర్చొని టైం పాస్ చేస్తూ ఉంటారు. ఆడవాళ్ళు లోపల కిచెన్లో స్ట్రగుల్ అవుతూ ఉంటారు. మనం మళ్ళీ మాట్లాడుకోలేకపోతున్నాం, ఒకళ్ళనొకళ్ళు చూసుకోలేకపోతున్నాం అనే బాధ ఎక్కువగా లేడీస్కి ఉంటుంది. మగవాళ్ళకి చాలా తక్కువ ఉంటుంది. వాళ్ళకి ఏంటంటే ఫ్రీగా ఉండాలనిపిస్తుంది. ఆవిడ వంట చేసుకుంటుందిగా, కాసేపు సెల్ ఫోన్ చూసుకుందాం, ఆవిడ వేరే ఏదో కాల్లో ఉంది కదా మనం ఇంకోటి చేద్దాం అని సపరేషన్గా ఉంటుంటారు. మన పని మనం చేసుకుందాం, అలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ వాషింగ్ మిషన్లో బట్టలు వేసారనుకో, ఒకళ్ళు వేయచ్చు, ఒకళ్ళు తీసి వేయచ్చు, బయట ఆరేయచ్చు. అలా పనిని పంచుకుంటూ పని చేసుకునేటప్పుడు కూడా మనం మాట్లాడుకుంటూ ఉండొచ్చు. ఏదో ఒకటి మాట్లాడుకోవటమే కదా కావాలి. ప్రతిరోజు వ్యవహారాలు ఏమి ఉండవు కదండి. ఇవాళ ఇంత డబ్బు వచ్చింది, ఎలా డిపాజిట్ చేయాలి, ఇవాళ ప్రాపర్టీ కొంటున్నాం, దీన్ని ఎలా కొనాలి, లేకపోతే ఎలా, అలాంటి పెద్ద పెద్ద వ్యవహారాలు రోజు ఏముండవు కదా. రోజు ఉండేది రెగ్యులర్ కార్యక్రమాలు ఇలాంటివే ఉంటుంటాయి. ఇంట్లో ఉండి కూడా అతను ఆ రూమ్లో నేను రూమ్లో మాట్లాడుకోవటానికి ఉండదు. కొంచెం గట్టిగా అరుద్దామంటే ఇంట్లో పిల్లలు ఉంటారు, అంటే ఒక ఏజ్కి వచ్చిన తర్వాత ఎలా దీన్ని క్రాస్ చేయాలి అని అంటే ఒకళ్ళతో అవ్వదండి. ఇది చెప్పడానికి చాలా ఈజీగా ఉంటుందని తిట్టుకుంటారు కూడా అందరూ. ఇద్దరిలో ఉండాలంటే ఇప్పుడు ఈ వీడియో ఒక ఆవిడ చూసింది అనుకోండి, వాళ్ళ హస్బెండ్ ఎలా చూస్తాడు? మగవాళ్ళు ఎక్కువగా వీడియోలు ఇలాంటివి చూడరు అనుకుందాం, తీసుకెళ్ళి చూపించింది అనుకోండి, దాన్ని కూడా నెగ్లెక్ట్ చేసేవాళ్ళు ఉంటారు. అందుకని ఎవరైతే చూస్తారో జెంట్స్ అయినా అలా లేడీస్ అయినా వాళ్ళే వాళ్ళ లైఫ్లో మార్పు తెచ్చుకోవాలి. ఇలాంటివి చూసినప్పుడు ఫస్ట్ సమస్య ఉన్నప్పుడు ఎవరైనా ఏం చేయాలంటే, ఇది మా ఇద్దరికి సమస్య వచ్చింది, అతన్ని ఎలా మార్చాలి అని 99% కోరుకుంటారు. కొంచెం ఉపాయంగా ఆలోచిస్తే అసలు మనం ఏం చేయాలనేది వస్తుంది. ఇది బెస్ట్ కదా. అంటే పిల్లలు ఉన్నారంటుంది కదా మేడం, మరి పిల్లల్ని వాళ్ళ ఫ్యూచర్ కూడా చూసుకోవాలి. ఇక్కడ ఏంటంటే వీళ్ళిద్దరికి కూడా గ్యాప్ వచ్చేస్తుంది అన్న బాధ కూడా మీరు అన్నారు. హస్బెండ్ కంటే వైఫ్కి ఎక్కువ ఉంటుంది ఆ లోన్లీనెస్, అంటే మేము కలవట్లేదు, అసలు మేము మాట్లాడుకోలేకపోతున్నాం, మాకు టైమే దొరకట్లేదు. ఇలాంటప్పుడు అంటే ఈ రిలేషన్ అనేది కొంచెం దూరం అవుతుందనే భావన ఏర్పడుతుంది కదా. మీరు చెప్పారు లంచ్ బ్రేక్ అని, ఇంకేమైనా సొల్యూషన్స్ ఉన్నాయి మేడం? మరి ఇది డేని వాళ్ళు ప్లాన్ చేసుకోవాలి. ప్రతిదీ ఇంట్లో పని చేస్తున్నప్పుడు పని కాదండి, అక్కడ పని చేస్తూ మాట్లాడుకోమని చెప్తున్నా నేను. స్పెండ్ చేసినట్టే కదా. ఇప్పుడు అందరూ పిల్లలు స్కూల్కి వెళ్ళాలి, వీళ్ళు ఆఫీస్కి వెళ్ళాలి, వంట అయితే చేసుకోవాలి, బాక్సులు అయితే కట్టుకోవాలి. మరీ పిల్లలు లేని వయసులో అయితే ఆఫీస్లో తినేయచ్చు. సరే, పిల్లలకి రోజు బయట ఫుడ్ బాక్సులు తీసుకొచ్చి మీరు పెట్టలేరు కదా, మీరు వండాల్సిందే. ఆ వండాలి అని అన్నప్పుడు మీరిద్దరూ కలిసి ఇంటి విషయాలు మాట్లాడుకుంటూ అది హెల్ప్ చేయొచ్చుగా, భార్యకి తప్పే ఉంది. ఇప్పుడు భార్య ఒకటే ఇంట్లో ఉంటుంది, ఆయన వెళ్ళాలి అని అనుకున్నప్పుడు పోనీ ఆవిడ హెల్ప్ చేస్తుంది, బోల్ టైం ఉంటుంది కాబట్టి. టైం ఉండదు ఇలాంటి వాళ్ళకి. మీరు జాబ్ చేసేవాళ్ళని అన్నారు కాబట్టి ఇద్దరూ కలిసి ఆ పని హెల్ప్ చేసుకుంటూ మాట్లాడుకోవచ్చు వ్యవహారాలన్నీ కూడా. లేదు అని అంటే పిల్లలకి కాసేపు చదువు చెప్పచ్చు ఒకళ్ళు. ఆ టైంలో ఆవిడ 2 పనులు చేయలేకపోవచ్చు, గబగబా వంట చేయొచ్చు. అలా ఇంకొకటి వీళ్ళిద్దరూ స్పెండ్ చేయాలంటే ఏ పని చేసినా సరే కలిసి చేసుకుంటూ ఉంటే ఆ మాట్లాడుకోవటం అనేది కుదురుతుంది. ఎందుకంటే మీరు అన్నారు ఒక పాయింట్, అస్సలు టైం ఉండట్లేదు, మీ ఇద్దరం ఒకళ్ళనొకళ్ళు చూసుకునే టైమే ఉండట్లేదు అంటే ఏదో ఒక పాయింట్లో టైం దొరుకుతుంది, కలిసి ఉండే అవకాశం ఉంటుంది. ఉన్నప్పుడు అవైల్ చేసుకోవాలంటున్నా. అస్సలు మొహం చూసుకోకుండా అస్సలు ఇంటికి రాకుండా ఎలా ఉంటారు? ఇప్పుడు రాత్రి 10 అయినా, సాయంత్రం 5 అయినా, లేకపోతే పొద్దున్న 11 o'clockకి స్టార్ట్ అయ్యి వెళ్ళినా బిఫోరో ఆఫ్టరో ఎక్కడో ఒకడ మీకు టైం దొరుకుతుంది. ఒక షిఫ్ట్లు వేరున్నా సరే, వేరైనా సరే ఎక్కడో చోట దొరుకుతుంది చూడండి ఆ టైము. ఉపాయం అనమాట. వాళ్ళిద్దరు ఏంటంటే ఆఫీస్లో లంచ్ టైంలో కలుసుకునేవారు. మీరు షిఫ్ట్లు తేడా ఉన్నప్పుడు కానీ ఇంకో విధంగా కానీ ఉన్నప్పుడు వాళ్ళు టైట్గా ఉన్నప్పుడు వాళ్ళు ఒకటి ఆలోచించారు, లంచ్ టైం మనకు దొరుకుతుంది కాబట్టి అక్కడ ఇద్దరు కలిసి అక్కడికి వచ్చేసేయటం, ఇంకెవరితో మాట్లాడకుండా వాళ్ళిద్దరే మాట్లాడుకుంటూ ముచ్చట్లు చెప్పుకుంటూ చక్కగా నవ్వుతూ తినడము, విషయాలు ఉంటే మాట్లాడుకోవటం వాళ్ళు చేశారు. అలాగే మీ ఇంట్లో మీకు కూడా అలాంటి టైం ఒకటి ఉంటుంది కాబట్టి మీరిద్దరు అది అవైల్ చేసుకోవాలి. మళ్ళీ ఇద్దరికీ ఉండాలి అక్కడ సమన్వయం, ఇద్దరు కలిసి కూర్చొని మాట్లాడుకోవాలి. కొంతమంది భర్తలు ఏమంటారంటే ఏం మాట్లాడేది, ఏముంటాయి రోజు పని పాట లేకపోతే సరే, తిడతారండి కొంతమంది, అవును దెబ్బలాడతారు, గొడవలు అవుతాయి. మరి అలాంటప్పుడు ఏం చేస్తారంటే మార్చలేము. నేను అదే చెప్తున్నా, అతన్ని ఎలా మార్చాలి అనే ఇదిలోనే ఉంటాం. అలా కాదు, ఇలా పరిస్థితి ఇలా ఉంది కాబట్టి నేనేం చేయాలనేది కూడా ఆలోచించుకోవాలి. ఎందుకంటే మనం ఇప్పుడు పిల్లలు ఉన్నారు, విడిపోలేము, లేకపోతే మాట్లాడకుండా మొఖాలు తిప్పుకుని ఇంకో చోటకి వెళ్ళిపోలేము, 4 రోజులు ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోలేము, ఏమి చేయలేము.
అలాంటప్పుడు అసలు నేను ఎలా ప్రవర్తిస్తే ఈ అశాంతి అనేది దూరం అవుతుంది, లేకపోతే నేను అనుకుంటున్న విషయం ఎలాగా మనం నెరవేర్చుకోగలుగుతామనే ఉపాయం ఆలోచించాలి. ఎవరైనా బుర్ర పెట్టి ఆలోచిస్తే ఉపాయాలు తట్టవా చెప్పండి? Yes. కోపం ఎప్పుడైతే వస్తుందో మన బుర్ర నాశనం అవుతుంది, ఆలోచనలు రావు, గొడవలు వస్తాయి, తనులాటలు జరుగుతాయి, చివరికి విడాకులే జరుగుతాయి. పిల్లలేమో ఏం చేయాలో తెలియక వాళ్ళు ఇలా చూస్తూ ఉంటారు. కాబట్టి వీళ్ళు ఉపాయం ఆలోచించాలి. ఆలోచించి సరే ఏదో ఒక టైం దొరుకుతుంది కదా, మనమే వెళ్ళి మాట్లాడదాం అని అనుకుని వెళ్ళి ప్రశాంతంగా 2 మాటలు మొదలుపెట్టి మెల్లగా ఏదో దారి చేసి మాట్లాడుకోవాలి. అంత అవసరం నాకేంటి అని అంటే అతనికి లేదా అంటే అతనికి లేదు, నీకే ఉంది, నీకుంది కాబట్టి నువ్వు ప్రయత్నించుకో. అతనికి లేనప్పుడు అతన్ని కూడా వచ్చి మాట్లాడమని అనటం అనేది జరగదు. Yes. ఇది లైఫ్, ఇది ప్రాక్టికల్గా ఆలోచించండి. అతనికి ఇష్టం లేదు, లేకపోతే అవసరం లేదు, అవసరం కూడా కాదు, అలవాటు లేదు, ఎక్కువ మాట్లాడరు, ప్రతిదీ షేర్ చేసుకునే అలవాటు ఉండదు కొంతమందికి, విసుగొస్తుంది ఎక్కువ మాట్లాడటం అంటే. అలాంటి వాళ్ళతో మీరు నాతో స్పెండ్ చేయాలి, మాట్లాడాలి అని కోరుకోవటం చాలా అవివేకం. నిజంగా మీకే అంత కోరిక ఉంటే వెళ్ళి ట్రై చేయండి. మీరు ట్రై చేసినప్పుడు 4 మాటలు మాట్లాడితే మీరు సంతోషం పొందారే అనుకోండి, మీరు కొంతవరకు సక్సెస్ అయినట్టే, మీ కోరిక తీరినట్టే. ఇంకా అంతకంటే ముందుకెళ్ళి ఇంకా కావాలనుకుంటే మీరు ట్రై చేసి చూసుకోండి. అతను మీతో కలిసి వస్తే మీకు ఆనందమే మిగులుతుంది, నేను కూడా సంతోషిస్తాను. అది లేదు అనుకోండి, మీరు అనవసరంగా ఇబ్బంది పడి ఏడ్చి దిగులు పెట్టుకుని నాకు జీవితం ఇలా అయిపోయింది, నేను పిల్లల కోసం బ్రతకాలా, ఒక రోబోని అయిపోయాను, ఒక పని మనిషిలాగా అయిపోయింది నా జీవితం, ఇలా బాధపడాల్సిన అవసరం లేదు. మీరు ఒక వే చేసుకుని మీరు ఆ టైంని అవైల్ చేసుకుని మీరు ఏమేమి చేయాలో అవన్నీ చేస్తూ వెళ్ళండి. మీకు ఎంతో ఆనందం దొరుకుతుంది అందులో. మీరు జాబ్ చేయాలిగా, మీరు పిల్లల్ని పెంచాలిగా, మీ పాత్ర మీరు పోషించండి. మీ వైపు నుంచి మీరు ఏం చేయాలో ఆలోచించుకోమంటే ఇదే సొల్యూషన్. Yes. Thank you, ma'am.